ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడిన ఒక ముఖ్యమైన మాట లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రియులారా, ఈ వచనం ద్వారా యేసు ప్రభు మన జీవితానికి ఒక గొప్ప స్టాండర్డ్ని ఇస్తున్నారు. మన పరలోకపు తండ్రి ఎంత కనికరము గలవాడో మనం కూడా అదే కనికరాన్ని పొంది ఉండాలని ఆయన బయలుపరుస్తున్నారు. కనికరం అనేది కేవలం జాలిపడడం మాత్రమే కాదు, కానీ కనికరం అంటే క్షమించడం, ప్రేమించడం, సహాయం చేయడం, ఇతరుల బాధను మన బాధగా స్వీకరించడం, దేవుడు మన పాపాలని క్షమించి మనపై అపారమైన దయ చూపించినట్లే మనం కూడా మనలను శ్రమ పెట్టిన వారిని క్షమించి ప్రేమించాలి. ఈ రోజుల్లో కఠినమైన హృదయాలు ఎక్కువగా కనపడుతుంటాయి, కానీ క్రీస్తు శిష్యులుగా మనం కనికరంతో నిండిన హృదయాలను కలిగి ఉండాలి. మన మాటల్లో, చేతల్లో, మన నిర్ణయాల్లో దేవుని కనికరం కనపడాలి. అప్పుడు మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకంగా మారతాయి మరియు తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు నాపై చూపించిన అపారమైన కనికరానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నా హృదయాన్ని మీ ప్రేమతో మరియు దయతో నింపండి. నన్ను బాధించిన వారిని క్షమించే కృపను, అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే మనసును, ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడగల హృదయాన్ని నాకు అనుగ్రహించండి. నా జీవితం ద్వారా మీ కనికరము లోకానికి కనిపించేలా నన్ను చేయండి. ప్రతిరోజు మీ స్వరూపానికి మరింత దగ్గరగా జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.